మోస్ట్ వెల్కమ్ సార్. గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్, మన నర్సింగ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ సార్, పారామెడికల్ స్టాఫ్, ఎన్జిఓస్ అందరూ కూడా అటెండ్ అయ్యారు సార్. ఈ యొక్క ర్యాలీని ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి వచ్చినటువంటి గౌరవనీయులు జగిత్యాల ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ సంజయ్. ఈరోజు జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు, అదేవిధంగా నమస్కారాలు. మరి మనందరం కూడా చూస్తూ ఉన్నాం, యాజ్ ఏ ఎమ్మెల్యే కావచ్చు, యాజ్ ఏ సీనియర్ డాక్టర్గా కూడా కావచ్చు, ఈ ఎయిడ్స్ విషయంలో కొన్ని దశాబ్దాల నుండి ప్రపంచం అంతా కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతున్న విషయం మనందరూ కూడా తెలుసు. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైనవి, దాంతో పాటుగా ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది పాలైంది. ఒక కుటుంబంలో రకరకాల కారణాల వల్ల, అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కావచ్చు, లేదా కొంత హైజెనిక్ లేకుండా వైద్య పరికరాల వల్ల కావచ్చు, ఈ రకరకాలుగా బ్లడ్ ట్రాన్స్మిషన్ వల్ల కావచ్చు, మదర్ టు చైల్డ్ కావచ్చు, ఈ రకంగా మనకు ఈ ఎయిడ్స్ సంక్రమిస్తూ ఉంటుంది. మరి సంక్రమించిన వాళ్ళను మన సమాజంలో దూరం ఉంచకుండా వాళ్ళను మన వాళ్ళు ఒకరా కలుపుకొని, ఈ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ కొంత ఆసరా పెన్షన్ ఆసరా ఇస్తుందో, దాంతో పార్ట్స్గా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా ఇచ్చే మందుల గురించి, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం అవగాహన సదస్సు ఈరోజు ఏర్పాటు చేసాం. మరి ఈ సందర్భంలో నేను యాక్చువల్గా లోపల కూర్చోబెడతారు కావచ్చు, అందరూ ఒక అరగంట మాట్లాడతారు అనుకున్నాం. రెండోకి నిలబడ్డారు, చాలామంది అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఇప్పటికీ కొంత లేట్ అయింది కాబట్టి ఒక యాజ్ ఏ డాక్టర్గా కూడా ఐ విల్ సే ఫ్యూ వర్డ్స్ ఇన్ బ్రీఫ్, క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాం. మరి మీరందరూ కూడా చూస్తూ ఉంటారు, రొటీన్గా కొందరికి మనం సర్జరీ చేసినప్పుడు కావచ్చు, డెలివరీస్ అప్పుడు కావచ్చు, ప్రెగ్నెన్సీ అప్పుడు కావచ్చు, ఆ టెస్టులలో తెలుస్తూ ఉంటుంది. కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు తెలుస్తూ ఉంటుంది. మరి దాంతో పాటుగా ఆ వల్నరబుల్ కమ్యూనిటీస్ ఏముంటాయో, ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అట్లాంటివి కూడా కొన్ని లొకాలిటీస్ ఉంటాయి. ఇప్పటికి కూడా సమాజం నుంచి అట్లాంటివి పోలే. మరి అటువంటివి కూడా మరి ఆ వ్యభిచార గృహాలు కావచ్చు, అట్లాంటివి ఇక్కడ ఉన్నా కానీ తప్పకుండా అట్లాంటివి అన్నీ కూడా పోయేలాగా చూడాలి. మరి ఈ సందర్భంలో మా మిత్రులు డాక్టర్ ఐఎంఏ సెక్రటరీ గారు కూడా ఉన్నారు, అదేవిధంగా ట్రెజరర్ మెంబర్స్ కూడా ఉన్నారు. చాలా విషయాలు వారు చెప్తారని కూడా నేను భావిస్తూ ఉన్నా. లోపల కూడా ప్రొజెక్ట్ పెట్టి చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో ఇక్కడున్న ఎన్జిఓస్ కావచ్చు, మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేందంటే, మరి ఏదైతే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం ముడితేనో తాకితేనే రాదు, కలిసి తింటే రాదు, కలిసి ఉంటే రాదు. కానీ ఒక సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ వాటి వల్లనే వస్తుంది కాబట్టి వాళ్ళను మనం దూరం ఉంచేవద్దు. ఉంచినా కానీ నేరం అవుతుంది. దాంతో పాటుగా వాళ్ళకు మంచి అలవాట్లు నేర్పాలి. ఎస్పెషల్లీ ఎయిడ్స్ కానీ హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు ఈ ఎక్కువ మద్యపానము, ధూమపానం అంటే సిగరెట్, లిక్కర్ అట్లాంటి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ అవకాశం ఉంటుంది. వాటి బలమైన ఆహారం తీసుకొని సరిగ్గా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసినట్టు మందులు వాడితే వాళ్ళు చాలా సంవత్సరాలు జీవించగలుగుతారు. నేను ఎందుకు ఇంతకుముందు చెప్పినా అంటే, కుటుంబాలే విచ్ఛిన్నం కాకుండా ఆర్థిక వ్యవస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా దెబ్బతింటే మరి వారిపైన మందుల ఖర్చే కావచ్చు, వారు అనారోగ్యం పాలైనప్పుడు డాక్టర్లు పడే కొన్ని రకాల రిస్క్ తీసుకుంటూ చేసే వైద్య ఖర్చులు కావచ్చు, కుటుంబంలో కూడా వారు బలహీనపడ్డ తర్వాత ఆ కుటుంబాన్ని పెంచి పోషించే స్థాయి కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఎయిడ్స్ అనే వ్యాధి అంటించుకోకుండా, ఎందుకంటే అంటుకునేది కాదు, అంటించుకునే వ్యాధి అంటారు. ఎయిడ్స్ అంటుకునే వ్యాధి కాదు, అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి, లేకపోతే అంటుపెట్టే వ్యాధి. అంటే కొన్నిసార్లు మనం ఇంజక్షన్ల ద్వారా కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా సరిగా టెస్ట్ చేయకపోతే అంటించినట్టు అవుతుంది, లేకపోతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ద్వారా అంటించుకుంటూ అవుతుంది. కానీ ముట్టుకుంటే అంటుకునేది కాదు. కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు ఈ అవగాహన సదస్సు ద్వారా, మా మీడియా ద్వారా, మిగతా డాక్టర్స్ స్పీచెస్ ద్వారా జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతానికి మన బాధ్యతగా ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఇది జరుగుతూ ఉంది. ఇది చేయాలని చెప్పి ఈ సందర్భంలో నన్ను ఆహ్వానించినందుకు, ఆ ప్రోగ్రాం కూడా మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో నుంచి ప్రారంభిస్తున్నందుకు, వారికి అవకాశం ఇచ్చిన మా ఐఎంఏ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ సభ్యులందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.